లాస్ట్ ఇయర్ 2024 జనవరిలో రెజల్యూషన్ తీసుకున్నాను. 6 మంత్స్లో 6 ప్యాక్ తెచ్చుకుంటానని. 1 ఇయర్ అయింది, 6 ప్యాక్ జాడే లేదు బాడీలో. ఎందుకు రావడం లేదో అర్థం కావట్లేదు, ఎక్కడ మిస్ అయినా అర్థం కావట్లేదు. ఏంది రాజాబాబు, నేను 30% నైట్ తాగిన హ్యాంగ్ ఓవర్ ఇంకా పోయినట్లేదు. ఎవడ్రా నువ్వు? ఇట్స్ మీ ఫోకస్ రాజా. 9 months బ్యాక్ నీకు లేనిదే ఫోకస్ అని ఫోకస్ రాజా అని క్రియేట్ చేసుకున్నావు. ఫోకస్ రాజా అంటే ఇన్స్టాగ్రామ్ నేమ్ కాదు. ఫోకస్ రాజా అంటే డెడికేషన్ ఫర్ ద కమిట్మెంట్ వాట్ యూ డ్రీమ్ అనే విషయాన్ని నువ్వు గుర్తిలేకపోయావు. అందుకే నేను ఇలా వచ్చా. నేను సెల్ఫ్ మోటివేట్ చేస్తా. నువ్వు అనుకున్నది సాధించే విధంగా నీకు సహాయపడతా. సరే, నాకు ఎందుకు 6 ప్యాక్ రావట్లేదు చెప్పు. అజయబాబు, లాస్ట్ 1 year నుంచి నీకు డెడికేషన్ ఉంది, కానీ డిసిప్లిన్ లేదు. అందుకే నీకు 6 ప్యాక్ రాలేదు. లాస్ట్ 1 yearలో 300 days జిమ్కి వెళ్ళాగా. అవును, నీకు జిమ్ వర్కౌట్స్, డెడికేషన్, డిసిప్లిన్ రెండూ ఉన్నాయి, కానీ డైట్లో డిసిప్లిన్ లేదు. రాజాబాబు, నువ్వు గమనించినట్టయితే 2 months బ్యాక్ 50 days వెయిట్ లాస్ ఛాలెంజ్ అని స్టార్ట్ చేశావు. ఆ 50 days డైట్ ప్లాన్, జిమ్ వర్కౌట్లో డెడికేషన్, డిసిప్లిన్ రెండూ ఉన్నాయి. దాని తర్వాత దానికి ముందు ఉన్నట్టున్నాయి, ఉన్నావు బట్ సంపూర్ణంగా లేదు. అంతేకాకుండా లాస్ట్ 1 year నుండి నీ బ్రెయిన్, నీ బాడీ రెండు నీ డైట్ ప్లాన్ కానీ నీ డెడికేషన్ కానీ ఇది చేయడానికి బాగా ట్రై చేస్తున్నాయి. అదొక రీజన్. అంతేకాకుండా నీకు ప్రీవియస్ ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్, దానివల్ల కూడా కావచ్చు. అదే డెడికేషన్, ఆ 50 days చేసిన డెడికేషన్ రోడ్ 6 months కానీ 1 year ఉంటే 6 ప్యాక్ బీపచ్చంగా ఉండేది. ఎందుకంటే నువ్వు సెల్ఫ్ మోటివేట్ కాదు. రాజాబాబు అంటే ప్లాన్ చేస్తాడు, ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాడు. అందరూ అంతే. ఇలాంటి రాజాబాబు చాలామంది ఉన్నారు. ప్లాన్ చేస్తారు, అన్నీ తెలుసు, కానీ ఎగ్జిక్యూట్ చేయడం కొంచెం కష్టం, కొంచెం భయం. అదే డిసిప్లిన్. అంతేనంటావా? డెడికేషన్ ఉంది, డిసిప్లిన్ లేదు. డైట్లో కంట్రోల్ లేదు. ఓకే, లెట్స్ డూ ఇట్.